హాయ్ బ్రో. హాయ్ బ్రో. మరి కన్నప్ప సినిమా రాబోతుంది కదా, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? హిట్ అవుతుంది బ్రో. అంటే యాక్చువల్లీ మంచు విష్ణు గారిను కొంచెం మాట్లాడడం ఇబ్బందికరంగా మాట్లాడడం రాదు కానీ పెద్ద పెద్ద స్టార్లు పెట్టారు. ఈసారి ఎట్లా ఫ్లాప్ అవుతుందో చూస్తా అని చెప్పేసి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ని తీసుకొని వచ్చి ఇందులో పెట్టడం జరిగింది. చచ్చినట్టు వాళ్ళ ఫ్యాన్స్ పోయి చూడాలి. వాళ్ళందరూ చూసినా మూవీ హిట్ అయింది. యావరేజ్ కి హిట్ అయితే అయింది. మరి పాన్ ఇండియాలో రిలీజ్ చేయడానికి ప్రతి ఇండస్ట్రీ నుంచి ఒక అవును. స్టార్ తీసుకొచ్చారా? ఉమ్. అది అనుకోవచ్చు. అట్లనే అదే కదా చెప్పింది. అట్లనే అవుతుంది. ఇప్పుడు మలయాళం నుంచి కానీ మన తెలుగు నుంచి కానీ బాలీవుడ్ నుంచి కానీ అక్షయ్ కుమార్ గాని ఇట్లా అందరినీ తీసుకొచ్చాడు. అట్లా సో మరి ఈ సినిమా ఎందుకు చూడాలంటే, అంటే ఆల్రెడీ మనం భక్త కన్నప్ప చూసేసాం, అవును. సేమ్ స్టోరీ అని అంటే, అవును. సో ఏ పాయింట్ మీద ఈ సినిమా చూడాలంటే? సో అదే భక్త కన్నప్ప అనే యాజ్ గా ఇప్పుడు మంచు విష్ణు గారు చెప్పారు. ఆ స్టోరీ అందరికీ తెలుసు కానీ నేను డిఫరెంట్ గా తీయగలగాలి, జనాల్ని అట్రాక్ట్ చేయగలగాలి. సో ఆ కాన్సెప్ట్ లోనే నేను రాసుకున్నా. ఇంకా సెకండ్ హాఫ్ లో ఆల్మోస్ట్ 40 మినిట్స్ ఏదో ఆయన ఓన్గా రాసింది ఉందని చెప్పేసి అన్నారు. సో యాక్చువల్లీ మూవీ అయితే హిట్ అయింది పక్క. నేనైతే హిట్ అవుద్ది అనుకున్నాను. డివోషనల్ యాడ్ చేశాడు కాబట్టి కొంచెం క్లిక్ అయిందంటే నార్త్ లో కోట్లు కొల్లగొట్టింది. సో మరి అట్లా సినిమా ఎవరి కోసం చూస్తారు? నేనా ఎస్లీ ప్రభాస్ గారి కోసమే వెళ్తాం ఎవరైనా సరే. 90% ఆ, జనాలు ఓన్లీ ప్రభాస్ గారి కోసమే చూస్తామంటున్నారు. అవును. మంచు విష్ణు గారి కోసం ఎవరు వెళ్ళారు? మంచు విష్ణు గారి కోసం మేబీ వాళ్ళ ఫ్యామిలీ వెళ్తే వెళ్ళొచ్చు. వాళ్ళ పక్కన తిరిగే వాళ్ళు వెళ్తే వెళ్ళొచ్చు. ఇంకోటి మంచు విష్ణు గారు మంచి ప్లాన్ చేశారు. ప్రభాస్ గారికి ఎక్కడో లాస్ట్ లో ఇచ్చారు. సచ్చినట్టు సినిమా మొత్తం చూడాలి ఇప్పుడు ప్రభాస్ గారి కోసం చూడాలంటే. ఆ, సో అది ఒకటి క్లిక్ అయ్యే ఛాన్స్. సో మరి ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నారు ఈ సినిమా? అంటే ప్రభాస్ గారు ఉన్నారు కాబట్టి. సో భయ ఆయన అయితే 100 కోట్లకి మించి బడ్జెట్ పెట్టినా అంటున్నాడు. పాన్ ఇండియా అంటున్నారు. మంచి మంచి స్టార్స్ ఉన్నారు. ఆబ్వియస్లీ తక్కువలో తక్కువ ఒక 500 కోర్స్ అయినా వచ్చిందని చెప్పేసి నా అంటే ఒపీనియన్. పెట్టిన అమౌంట్ మొత్తం వస్తాయంట. పెట్టిన అమౌంట్ 500 కోట్లు అంటే 100 కోట్లు కంప్లీట్ అయ్యాయి కదా, 400 కోట్లు వచ్చేది. సో ఆబ్వియస్లీ వస్తుంది. ప్రాఫిట్ లో ఉంటుంది నాకు తెలిసి. మంచు మనోజ్ గారు మోహన్ బాబు గారు కలిసి చేసిన సినిమా ప్రాఫిట్ లోకి వచ్చే ఫస్ట్ మూవీ అనుకుంటున్నాను. సో మరి ఈ సినిమా హిట్ కొడితే నెక్స్ట్ మంచు విష్ణు గారికి ఒక మంచి కంబ్యాక్ దొరకొచ్చు. ఆబ్వియస్లీ నార్త్ లో పెద్ద క్రేజ్ అయిపోతుంది. మనోడు బాడీ ఎట్లా ఉంటుంది చూసారు కదా మంచు విష్ణు గారిది. ఆ కట్అవుట్ వేసుకొని చిన్న చిన్న సినిమాలు కాకుండా పాన్ ఇండియా మూవీస్ తీస్తే కొంచెం మంచు విష్ణు అన్న ఫ్యాన్స్ మేము కూడా ఆనందపడతాం. పైసపై 22 ఇంచెస్ ఉంటుంది అని చెప్పి చెప్పారు. అంటే సరే అవుతుంది భయ్య. మరి ఆయన కట్అవుట్ అట్లాంటిది.